ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారండి? దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొక నెలలో దేవుడు మనందరిని నడిపించాడు. సెప్టెంబర్ మాసం అంతా దేవుడు కాపాడి అక్టోబర్ నెలలోనికి దేవుడు మనందరిని నడిపించిన విధానం బట్టి దేవాతి దేవునికి మొట్టమొదట స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈ నెలకు గాను దేవుడు ఇస్తున్న వాగ్దానాన్ని మనము భయభక్తులతో, శ్రద్ధతో, ప్రార్థనాపూర్వకంగా ఈ వాగ్దానాన్ని మనము విందామండి. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 12వ వచనం. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడువు. బలమును పరాక్రమమును నీ దానములు, హెచ్చించువాడువును, అందరికీ బలము ఇచ్చువాడువును నీవే. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య నామానికి స్తోత్రం. దావీదు మహారాజు ఈ యొక్క మాటలు పలుకుతున్నాడు. దావీదు దేవుని మందిరంగాను సమస్తాన్ని సమకూర్చాడు. ఆయన దేవుని మందిరం మీద తనకున్న మక్కువ చేత తన సొంత బంగారాన్ని ఇంకా అనేక వస్తువులను సమకూర్చాడు. ఆయన అంతా ఇచ్చిన తర్వాత, జనులను ప్రేరేపించిన తర్వాత దేవునితో ఈ విధంగా ప్రార్థిస్తూ ఉన్నాడు, ఈ విధంగా మొరపెడుతున్నాడు. అయ్యా, ఈ ఐశ్వర్యము, ఈ గొప్పతనము, ఇవన్నీ ప్రభా మేము ఈరోజు అనుభవించేవన్నీ నీ వలన కలిగినవే. నీవు సమస్తము ఏలువాడవయ్యా. బలమును పరాక్రమమును నీవిచ్చు దానములే కానీ ప్రభా, ఇది మా బలము కాదు, మా యొక్క జ్ఞానము కాదు, మా యొక్క శక్తి కాదు. దావీదు ఎప్పుడు కూడా ఒప్పుకుంటున్నాడు, ప్రభా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడును. అవునండి, ఈరోజు నువ్వు ఆశీర్వదించబడుతున్నావు అంటే అది దేవుని కృప. ఈరోజు నువ్వు హెచ్చించబడుతున్నావు అంటే అది దేవుని కృప. ఒకవేళ అనేక మంది నేను ఇదే స్థితిలో ఉన్నాను, నేను ఇంకా పైకి రాలేకపోతున్నాను, నా స్థితి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది అని ఒకవేళ ఆలోచిస్తున్నావా, అయితే నువ్వు ఒకటి చేయి, నమ్మకంగా దేవుని సన్నిధిలో ఉండు, యథార్థంగా ఉండు, సత్యమును అనుసరించు. అప్పుడు దేవుడు ఖచ్చితంగా నేను హెచ్చిస్తాడు. దావీదు వలె దేవుని స్తుతించే హృదయం కలిగి ఉండు. దావీదు వలె దేవుని హత్తుకునే హృదయం కలిగి ఉండు. దావీదు వలె కృతజ్ఞత, దేవుని పట్ల దావీదు కృతజ్ఞత కలిగి ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే దేవుని కొరకు ఒక వైరాగ్యముతో, ఎప్పుడైతే దేవుని కొరకు నువ్వు దేవుని స్తుతించే బిడ్డగా, దేవుని స్తుతించే వ్యక్తిగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో, నువ్వు ఎంతగా అయితే తగ్గించుకుని ఆయన సన్నిధిలో ఉంటావో అంతగా దేవుడిని హెచ్చించడం ప్రారంభిస్తాడు. ఎవరైతే తాము హెచ్చించుకుంటారో వాళ్ళని ఎప్పుడు దేవుడు ఆశీర్వదించలేడని. ఎందుకంటే ఎవరైతే ఆయన సన్నిధిలో, అందుకే అంటాడు దేవుని వాక్యం నుంచి, ఆయన మిమ్మల్ని తగిన సమయంలో హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన రెక్కల కింద దీన మనస్సు కలిగి జీవించాలి. మనం ఎప్పుడైతే దీన మనస్సు కలిగి దావీదు వలె, ప్రభా ఇదంతా నీవి దానములే ప్రభా, ఈ ఐశ్వర్యము, ఈ బలం ఇవన్నీ నీ వల్ల కలిగినట్టువే ప్రభా, ఇవి మా శక్తి వలన కలిగినవి కాదు అని ఎప్పుడైతే దేవునికి మహిమ చెల్లిస్తున్నాడో దావీదుని ఇంకా దేవుడు హెచ్చించడం ప్రారంభిస్తున్నాడు. కాబట్టి ఈ నెలలో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు ఏవి కలిగి ఉన్నా ప్రభా ఒక థ్యాంక్స్ చెప్పు. దేవా ఇవన్నీ నీ వలన కలిగినాయి ప్రభా. ఈరోజు నేను మరొక నెలలో అడుగు పెట్టాను, ఈరోజు నేను సజీవ లెక్కలో ఉన్నానంటే అది నీ కృప ప్రభువా. ఎంతోమంది నాయన అనేక వ్యాధుల ద్వారా, అనేక పరిస్థితుల ద్వారా ఎంతో మంచివారు మరణించి ఉన్నారు. అయితే ప్రభా నాలో ఏ మంచి లేదు, నేను ఈరోజు సజీవ లెక్కలో ఈ నెలలో అడుగు పెట్టగలిగాను. ఇది కేవలం నీ ఉచితమైన కృప. ఈరోజు అనేక మంది దేవుడు నాకు అది చేయలేదు, ఇది చేయలేదని అని బాధపడతారు. కానీ దేవుడు నీకు చేసిన గొప్ప మేలు ఏంటంటే నువ్వు ఇంకా బ్రతుకున్నావు, మనం ఇంకా బ్రతుకున్నాం. ఇది చాలదా అండి? దేవుడు మనకు చేసిన గొప్ప మేలులో ఒకవేళ మనము దేవుని తెలుసుకోకుండా మరణించి ఉంటే, ఒకవేళ క్రైస్తవులుగానే పాపములో ఉండి మరణించి ఉంటే అది ఎంత ప్రమాదకరమో. అయితే దేవుడు ఇంకా అవకాశాలు ఇస్తున్నాడు, ఇంకా కృపనిస్తున్నాడు. నా కుమారుడు వస్తాడు, నా కుమారి వస్తుంది, నేను వారిని ఆశీర్వదించాలని ఎంతగానో ఇష్టపడుతున్నాను. కానీ దేవుడు ఎప్పుడు మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడతాడండి. కానీ మనం ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి ఆయన పాద సన్నిధిలో కూర్చుని ఆయనతో మొర్ర పెడుతూ, ఆయన స్తుతిస్తూ, ఆయన ఘనపరుస్తూ ఉంటామో ఖచ్చితంగా దేవుడు తగిన సమయంలో మనల్ని హెచ్చించేవాడిగా ఉన్నాడు. ఈ యొక్క రహస్యం ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో ఆయన పాదాలు పట్టుకుంటాం, ఆయన సన్నిధిలో ఉంటాం,
ఆయన స్తుతిస్తాం, ఆయన ఘనపరుస్తాం. తగ్గింపు స్వభావం మనలో ఉంటుంది. మనలో ఎటువంటి అతిశయం కానీ గర్వము కానీ ఏది కానీ రాకుండా మనము జాగ్రత్త పడతాం. ఏమన్నా సరే నాకు దేవుడు ఉంటే చాలని మనం ధైర్యంగా ఉంటాం. కాబట్టి ఒకవేళ ఇటువంటి హృదయముతో మనం దేవుని స్తుతించగలిగితే ఖచ్చితంగా మనం కూడా చెప్పగలం, దేవుడు మనల్ని ఆశీర్వదించిన తర్వాత, ప్రభువా ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలిగాయి ప్రభువా, నీవే సమస్తం ఏలువాడవయ్యా, పరాక్రమములు నీవిచ్చిన దానములే ప్రభువా అని దావీదు వలె మనము కూడా దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము అన్నట్లుగా మనం కూడా దేవునికి స్తుతులు చెల్లించే వారముగా ఉంటాము. కాబట్టి ఈ నెలలో దేవుడు మాట్లాడుతున్నాడు, తగ్గింపు కలిగి ఉండు, అతిశయాన్ని పక్కన పెట్టు. నీకున్న దేనిని బట్టి అతిశయించదు. నీ ఆస్తిని బట్టు, నీ అందాన్ని బట్టు, నీకున్న జ్ఞానాన్ని బట్టు, నీ తలాంతులు బట్టి దేని గురించి అతిశయించొద్దు. నువ్వు అతిశయిస్తే దేవుని నామాన్ని బట్టి అతిశయించు, ఆ సిలువను బట్టే అతిశయించు. అప్పుడే దేవుడు నేను ఇంకా ఉన్నత స్థాయికి తీసుకొస్తాడు. ఈ విధంగా జీవించడానికి, ఈ విధంగా ఈ అక్టోబర్ నెలలో దేవునికి దగ్గర అవడానికి మనందరం ప్రయత్నిద్దాం. ఇటు కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనకి ఇచ్చును గాక. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడ పరిశుద్ధుడ జీవం కలిగిన దేవ, దావీదు వంటి హృదయాన్ని మాకు ఇవ్వండి. దావీదు వలె తగ్గింపు, దావీదు వలె కృతజ్ఞత, దావీదు వలె స్తుతించే కృప మా అందరికీ దయచేయమని ప్రభు, మాతో నీవుండి ప్రభు మమ్మల్ని హెచ్చించి నీ నామానికి మహిమను పొందుకోమని, మా ప్రతి అవసరత తీర్చండి. ఎంతమంది అయితే వాక్యం వింటున్నారో వారి జీవితంలో ఉన్న కష్టములు నష్టములు తొలగిపోవును గాక, విడుదల కలుగును గాక. వివాహాల కొరకు ఎదురు చూచిన బిడ్డలకు నీ చిత్త ప్రకారం వివాహాలు జరిగించండి. ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి. ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారో విడుదల స్వస్థత దయచేయండి. కుటుంబ సమస్యలతో కోర్టు కేసులతో ఉన్నారో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆయా చంటి బిడ్డలను వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి. ఎదుగో తండ్రి, ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి ప్రభు ఈ నెలంతా ప్రభా నీ సన్నిధి, నీ కాపుదల మాకు మా కుటుంబాలందరికీ దయచేయమని, నీ సేవకులను ప్రత్యేకంగా ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ పరిచర్యను దీవించును గాక. వీలైతే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా అనేకులు ఆ యొక్క ప్రతిసారి పెట్టే వాక్యాలు మీరు చూడగలరు. అంత మాత్రమే కాకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీలైతే మీ వాట్సాప్ స్టేటస్లో కూడా ఈ యొక్క లింక్ని షేర్ చేయవలసిందిగా ప్రభు పేరట దేవుని సేవకునిగా మనం చేస్తున్నాను. దేవుని కృప మీకు తోడైనను గాక. ఆమేన్.